కాంగ్రెస్ నిరసనలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంట్లో భాగంగా కాంగ్రెస్ నేతలందరూ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడుతాం. సార్, అధికారంలో ఉండి అరెస్టులు కావడం, మంత్రులు సవాళ్లు విసిరడం, బయటకు రావడం, అసలు ఏంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా, ప్రతిపక్షంలో ఉందా? వాళ్ళు ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేసి అనుకుంటారు? గవర్నర్ గారి ఆదేశాలతో అరెస్ట్ చేస్తుంటారు మమ్మల్ని. మేము మా రాష్ట్రంలో వీళ్ళ అధికారంలో ఉన్నాం. మేము శాంతితో గవర్నర్ కలవాలనుకున్నాము. వేల సంఖ్యలో మా కార్యకర్తలు వచ్చారు. ఎందుకు వచ్చారు? ఎంత గుండె రగులితే వేల సంఖ్యలో, అర్ధరాత్రి జరిగితే తెల్లారసరి వేల సంఖ్యలో ఎందుకు వస్తారు? ఇలా మీరు నెల రోజుల నుంచి విద్యార్థులతో చెలగాట మాడుతూ ఉన్నారు. నీట్ విషయంలో కపిదాలు జరిగినాయి, లోపభూయిష్టంగా మీరు పరీక్షలు నిర్వహించినారు. చెప్పన్ ఇంచుకా ఛాతి అని చెప్పుకున్న ప్రధానమంత్రి ఒక నీట్ ఎగ్జామ్ను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని దుస్థితిలో ఉంటే రాహుల్ గాంధీ స్పందించకూడదా? ప్రతిపక్ష నాయకుడిగా, దేశానికి భవిష్యత్తుగా నెల రోజు నుంచి మిమ్మల్ని అడుగుతూ ఉంటే మీరు స్పందన లేదు, మీరు ఉలుకు పలుకులేదు. అందుకే నేను రాహుల్ గాంధీ గారు నేరుగా మోడీ గారి ఇంటికి వెళ్ళి మోడీ గారు తలుపులు తట్టి, ఆయన నిద్రలేవు, ఈ పరిస్థితి తీవ్రమైనది, దీన్ని స్పందించమని అడిగితే కూడా ఇంతవరకు స్పందన లేదు. మంత్రులను పంపి అడిగిపిస్తారు, పార్లమెంట్ చర్చ. అరే, మొదటి డిమాండ్ మాది ధర్మేంద్ర ప్రధాన్ని బర్తరఫ్ చేయాలి. 22 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే ఎంతమంది తల్లిదండ్రులు నానా యాసకు బాధలకు గురైనారు, ఎన్ని కోట్ల వ్యయాన్ని వాళ్ళు వెచ్చించినారు. ఏం ఆశామాషగా మీరు రెండోసారి పరీక్ష నిర్వహిస్తే సరిపోద్దా? 10ల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎవరు జవాబు చెప్పాలి? ఎవరు దీనికి, ఈ పాపం ఎవరిది? దాని జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రి గారి. విద్యార్థుల ఉద్యమం విద్యార్థుల చేతుల్లోకి వెళ్తున్నటువంటి క్రమంలో రాహుల్ గాంధీ వచ్చి పూర్తిగా దాన్ని కాంగ్రెస్ వైపు డైవర్ట్ చేస్తున్నారని ఒక విమర్శ ఉంది. దీనిపై ఏం చెప్తారు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, వారి బాధ్యత ఇది. ఆ బాధ్యత కాబట్టి ఇలా విద్యార్థుల తరఫున నిలబడ్డాడు. ఇదే కాదు, గతంలో కూడా ఏ బీదవాడు అన్యాయం జరిగినా, ఎక్కడ ఇబ్బంది పడ్డా రాహుల్ గాంధీ వారికి భాషకు నిలిచారు. ఈ 15 ఏళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గుండె అలాంటిది. ఏ బీదవాడికి ఇబ్బంది అయినా వారు తట్టుకోలేరు. అందుకే ఇవాళ విద్యార్థి నిలబడ్డారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బాధ్యత పోషిస్తూ ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని ఆప్ తీవ్రమైన విమర్శలు చేస్తుంది. దానిపై పిచ్చి విమర్శన. ఆపు కేజ్రీవాల్ మీద కేసులు ఎందుకు వీగిపోతూ ఉన్నాయి? ప్రజలకు తెలియదా? జీవితంలో గతంలో కానీ, ప్రస్తుతంలో కానీ, భవిష్యత్తులో కానీ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా బీజేపీతో ఒప్పందం ఉండదు. మాది పరిపూర్ణ లౌకికవాద పార్టీ, అది మతతత్వ పార్టీ. మాకు అలా ఎలాంటి పొత్తు భవిష్యత్తులో కూడా ఈ బీజేపీతో మాత్రం ఉండదు. సార్, రామచంద్రరావు గాంధీ భవన్ ముట్టడికి వచ్చారు, దీనిపై ఏ విధంగా స్పందిస్తారు? ఎందుకు ఇంత చిన్న చిలిపి చేష్టలు చేస్తారు రామచంద్రరావు గారు? మీరు ఇలా న్యాయమైన కోరితే మీరు రాజ్భవన్ పోతే మీరు గాంధీ భవన్ వస్తానంటారు. ఏంది కౌంటర్ యాక్టివిటీ? పిల్లలాటనా ఇది? మీరు రండి మాతో పాటు రాజ్భవన్కి వచ్చి చెప్పండి సమస్య మీద. అది చేయాలి కానీ గాంధీ భవన్ అటాక్, మా ఆఫీస్ అటాక్ చేసిందని ఇది మంచి పద్ధతి కాదు. ఇది మొత్తానికి అయితే నీట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాన్ని వ్యతిరేకించడంతో పాటు ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రిజైన్ చేయాలి, లేదంటే మంత్రివర్గం నుంచి ఆయన బర్తరఫ్ చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఫణితో సిద్ధార్థ, ఏపీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.